కవితను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? కవిత ఒక ఛాన్స్ ఇచ్చింది ఇప్పుడు. సో బీఆర్ఎస్ పార్టీ కవితపై ఎలాంటి విమర్శలు చేసే అవకాశం ఉంది? దీనిపై ఏమైనా ఒకవేళ కేటీఆర్ కొన్ని ఇంటి ఆడబిడ్డ కూడా తగ్గి మాట్లాడే అవకాశం ఏమైనా ఇట్లాంటి అంశాలు ఏమైనా మాట్లాడతారు అన్నటువంటి సస్పెన్షన్గా మారింది. అయితే కవిత పార్టీకి సంబంధించి ఒక పేరైతే ప్రధానంగా మనుబడిలో ఉంది. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితిగా పేరుతో ఆమె పార్టీ పెట్టబోతున్నారు. అది కూడా దీపావళికి లాంచ్ కాబోతున్నట్లు కొన్ని సమాచారం అందుతుంది. పార్టీ కార్యాలయం కోసం బంజారా హిల్స్లోనే ఇంటి పక్కనే ఉన్నటువంటి 3 అంతస్తుల భవనం తీసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే టీఆర్ఎస్ పార్టీ పేరు పరిశీలన ఉందని, ఇప్పటికే ఈ పేరు ప్రాచుర్యంలో ఉండడంతో జనాల్లోకి వెళ్ళడం సులభమని కూడా భావిస్తున్నారట. మరొకసారి టీఆర్ఎస్ పేరుని కూడా ఆమె పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. లేదంటే ముందు మనం మాట్లాడుకున్నట్టు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో దీపావళికి కవిత ఒక పార్టీ లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కసరత్తులు కూడా జరుగుతున్నాయి. పార్టీ కార్యాచరణకు సంబంధించి, అలాగే ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో 2 చీరికలు రాబోతున్నాయో, కవిత వెంట ఎవరు వెళ్ళబోతున్నారు అనేది కూడా చాలా వరకు సస్పెన్షన్గా మారింది. బయటకు వస్తారా బహిరంగంగా ఎవరైనా, లేకపోతే ఇంటర్నల్గా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు. మొత్తానికి కవిత సస్పెన్షన్ అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. సో ఎందుకంటే ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి కుమార్తె మొన్న జరిగినట్టు లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడంతో కొన్ని ఆరోపణలు వినిపించాయి. కానీ బయటికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆమె లేఖ విడుదల చేసినటువంటి అంశాల్లో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలనుకుంటున్నారు, సమాలోచనలు జరిపారన్నటువంటి వ్యాఖ్యలు చాలా కీలకమయ్యాయి. సో ఆ లేఖ విడుదల తర్వాత దెయ్యాలు ఉన్నారంటూ మాట్లాడినటువంటి సందర్భాలు, దెయ్యాలు ఎవరు చెప్పాలన్నటువంటి సందర్భాలు వినిపించాయి. కానీ ఆమె మనసులో మాట చెప్పారా, లేకపోతే వ్యూహాత్మకంగా మాట్లాడారా, కేటీఆర్ని అనలేక హరీష్ రావు పేరెత్తారా అన్నటువంటి అంశాలు కొంతవరకు చర్చ కొనసాగుతున్నాయి. అయితే హరీష్ రావు పేరెత్తిన తర్వాత పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక రకంగా చెప్పాలంటే థర్డ్ ఫ్రంట్లో ఉన్నారు. ఆయన పార్టీకి మూలస్తంభంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో 3వ వ్యక్తిగా చెప్పవచ్చు. అలాంటి ఒక వ్యక్తిని కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ రిపోర్టు సిబిఐకి బదిలీ కాబోతున్నటువంటి సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేయటం చాలా కీలకంగా మారాయి. పార్టీ 2 సార్లు అంటే మొన్న జరిగినటువంటి సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశంలో, కాళేశ్వరం అంశంలో కూడా అప్పుడు కూడా కవిత అంశాన్ని లేఖ విడుదల అంశం బయటకు వచ్చింది. సో ఇప్పుడు కవిత ఏదైతే నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయానికి సంబంధించి పూర్తి స్థాయిలో వేటు వేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీకి అసంబద్ధంగా ఉన్నాయి, క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించాయంటూ కూడా అక్కడ అందులో పేర్కొంటూ నిర్ణయం తీసుకున్నారు. సో పార్టీ పెట్టబోతున్నారా, దీపావళికి అనౌన్స్ కాబోతున్నారో చూడాల్సిన అంశం. కానీ కవిత పార్టీ పెడితే తెలంగాణలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? కేసీఆర్కు సంబంధించి ఘనం ఏదైతే ఉందో 2 రకాలుగా విరిపోతున్నారా? ఎందుకంటే కేటీఆర్కు కవితకు పడట్లేదని పదే వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు హరీష్ రావుని టార్గెట్ చేయడం అంటే ఇండైరెక్ట్గా కేటీఆర్ని టార్గెట్ చేయడం, కేటీఆర్ ట్వీట్ చేసిన తర్వాత లింక్ కనిపిస్తున్నటువంటి అంశాలు. సో ఇవి చాలా కీలకంగా మారాయి. ప్రస్తుతానికైతే కవిత అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సో బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ నిర్వహించబోతుంది కాసేపట్లో. ఏం మాట్లాడుతుంది అనేది కూడా చాలా కీలకంగా మారింది.